అధికారం కోసం ప్రజల్ని బలిపశువులను చేసి ఏ విధంగా ఈరోజు అడ్డగోలు హామీలు ఇచ్చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిరన్న దాని మీద మీకు స్పష్టంగా తెలిసే క్రమంలోనే ఈరోజు ఈ యొక్క వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. దీని మీద కూడా మనం చర్చిద్దాం. 1000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిన కదా సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? భూమి లేని ఉపాధి హామీ. రైట్, విన్నరా ఏమన్నా చూసారు కదా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 3 పంటలకు ఎందుకు రైతు బంధు ఇస్తలేవు అని చెప్పేసి క్వశ్చన్ చేసిన ఈ వ్యక్తి అరే నాయన కనీసం ఏడాది కాలం అయింది, వానాకాలం పంట ఇంతవరకు నువ్వు చెప్పిన రైతు భరోసానో నువ్వు చెప్పిన రైతు బంధో దిక్కు లేదు, 3 సార్లు ఇస్తావని చెప్పేసి ఒంటరిగా ఉట్టికి ఎగరలేదట, ఆకాశానికి ఎగిరినట్టు నేను ముచ్చట. ఏమంటాడు ఈయన? 3 పంటల గట్ట అప్పుడు ఇస్తాడట. అంటే అధికారం రావాలని కోసం ఏదైనా అడ్డగోలుగా చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి మీరు వినండి, మీకే అర్థమవుతుంది ఆయన ఏమంటాడు. పంటలకి వేస్తున్నావు కదా, 3 పంటకి ఎందుకు ఇస్తావు? పంటకు 5000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకి ఇచ్చిన సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? మరి సన్నాసి వాడు 3 పంటలకు ఇచ్చిన 3 పంటలకి సన్నాసి అని చెప్పేసి అంటున్నావు. మరి ఇప్పుడు సన్నాసి 2 పంటలకు ఇచ్చినోడేమో అదైపోతాడు. అసలు ఒక పంటకు ఇచ్చి ఇలా నేను రైతు బంధు ఇచ్చేసిన 54,000 కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పేసి రైతు పండుగలు చేస్తున్నాడు ఎవడ సన్నాసి? ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ప్రజలు అర్థం చేసుకోరా? అంటే ప్రజలంతా పిచ్చోళ్ళా? సరే వినండి, ఇంకా కూడా ఏమంటాడో చూద్దాం. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఎక్కువ విధానం లేదు. అయితే భూమి లేని వాళ్ళకంటే కౌలు రైతులకు పైసలు ఇస్తా, కౌలు రైతుకు 12,000 ఇస్తా, ఆ 12,000 ఇచ్చిన తర్వాత ఇచ్చి దాంట్లో వెనక పోనని చెప్పేసి ఈయనే కదా ఇప్పుడు ఉన్నటువంటి ఈయనే కదా ఈ నల్లమలలో తిరుగుతున్నటువంటి ఏదో మరి అది ఈ సింహము ఆ సింహము ఇంకో సింహము మనకు తెలియదు, కానీ ఈయనే కదా మాట్లాడింది. అంటే ఇంత ఫ్లిప్పింగ్ పర్సనాలిటీని, లేకపోతే ఇన్ని అబద్ధాల కోరు మాట్లాడే మాటల్ని, ఇంత అబద్ధాలు చెప్పినటువంటి రాజకీయ నేతనైతే నా జిందగీ భర్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. దాదాపు తెలంగాణ ప్రజలు కూడా చూసి ఉండకపోవచ్చు. ఆయన ఏమంటాడు మళ్ళీ ఒకసారి మీరే వినండి. 2 సార్లు ఎందుకు చేస్తున్నంటే ప్రతి ఒక్కరికి ఈ పర్సనాలిటీ మాట్లాడే విధానం ఒకసారి తెలవాలి. చూడండి, వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. వినరా? ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం. ఎంతమంది కౌలు రైతులకు ఈరోజు వచ్చింది చెప్పండి? ఎంతమంది కౌలు రైతులకు మీరు అన్నట్టుగా ఈయన చెప్పినట్టుగా గతంలో ఏదైతే ఇదంతా ఎలక్షన్ల ముందు ముంచట 1 year పరిపాలన అయిన సందర్భంగా ఈ వీడియో మాత్రం ఈయనకు అంకితం చేస్తా. నిజంగా మాత్రం ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడితే కానీ ఒకసారి అయితే నేల తలదించుకొని ఒకసారి సిగ్గుపడండి. సీరియస్లీ చెప్తున్నా. ఎందుకంటే ఎవరో మాట్లాడింది కాదు కదా, ఎవరో మాట్లాడింది. కౌలు రైతు ప్రతి ఒక్కరికి మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది ఎక్కడ పోయింది? ఆ తర్వాత టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని గొప్పాలు కొట్టింది ఎక్కడ పోయింది? సరే ఈయన ఇట్లా ఉన్నాడు కదా, సరే ఈయన ఒకటి ఇదైతే కాంగ్రెస్ అంటే గ్రూప్ రాజకీయాలు అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మరి ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు అది కూడా చూద్దాం, పడండి. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మంచి డిజైన్ వినవా? అది కౌలు రైతు మాట్లాడుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. అందుకనే కథం కౌలు రైతులకు వీళ్ళు చెప్పినటువంటి మీ భరోసానో 12,000 రూపాయలు తొక్కో తోలో ఏమీ రాదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ గతంలో ఏదైతే నవంబర్ లాస్ట్ పడాల్సినటువంటి ఏదైతే గత సంవత్సరం నవంబర్లో పడాల్సినటువంటి రైతు బంధుని తీసుకుపోయి ఎవరో నాయకునికి మొత్తం అప్పనంగా 7,400 కోట్లు ఇచ్చేసిన సందర్భము. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా చేయకపోతే ముడ్డి మించి దంతారేమో ప్రజలు అని చెప్పేసి అదొకసారి రైతు బంధు చేసిండ్రు. మళ్ళీ జూలైలో పడాల్సిన వానాకాలం పంట రైతు బంధు ఎక్కడ పోయిందో, లేకపోతే నేను చెప్పే రైతు బీమా ఎక్కడ పోయిందో, రైతు భరోసా ఎక్కడ పోయిందో అనే దాని మీద ఇంతవరకు అయితే ఒక క్లారిటీ లేదు, రాలేదు. రైట్, దాని పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తగా ఏమంటాడు? కౌలు రైతులకు అంటాడు. ఏది మరి కౌలు రైతులకు సంబంధించిన దాని మీద? రైట్, అనంతపూరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏదైతే పండుగలో ఏం చెప్తాడు? రైతులకు బోనస్ సన్నవడ్లకు 500 ఇస్తే సరిపోయింది, వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, రైతు బంధు అవసరమే లేదని చెప్పేసి మొన్న మహబూబ్నగర్ వేదికగా మాట్లాడింది మనం అందరం చూసినాం కదా. అందుకనే అంతకంటే ముందు ఉన్నటువంటి ఏదైతే నాయకుడు చెప్పిండు, ఈ కళ్ళబొల్లి మాటలు వింటే ప్రజలు, ఈ కాంగ్రెస్ మాటలు వింటే రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జై భీమ్ అని చెప్పేసి ఆ రోజే మొరో మొత్తుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే జరుగుతూ ఉంది.